హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకేఎం అకాడమీ. నేనైతే కృష్ణమూర్తి, మీ కెమిస్ట్రీ ఫ్యాకల్టీని. సో మనం ఐపీ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం. మీకు అందరికీ తెలిసిందే, 2 మార్క్ క్వశ్చన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు కల్పిస్తున్నాము మనం ఐపీ సిరీస్లో భాగంగా. అయితే ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ రెండు కూడా మనం కంప్లీట్ చేస్తున్నాము. ఆ సిరీస్లో భాగంగా మనకు ఉన్న నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. మన దగ్గర ఉన్న నెక్స్ట్ చాప్టర్ ఏంటి? పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. దీన్నే సింపుల్గా పీరియాడిక్ టేబుల్ అనేస్తాం కదా. చాప్టర్ నెంబర్ 3. ఓకేనా? మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపించి మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి. అలాగే మీకు మా ఛానల్లో ఏమైనా వీడియోస్ కెమిస్ట్రీ రిలేటెడ్గా కావాల్సిన అవసరం ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతుంది అనేది స్టార్ట్ చేద్దాం. ఈ 2 మార్క్ క్వశ్చన్ సిరీస్ని కానీ ప్రాపర్గా మీరు ఫాలో అయితే 80+ మార్క్స్ వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ టైప్లో, an element x as atomic number 34, give its position in periodic table. Give its position in periodic table. పీరియాడిక్ టేబుల్లో దీని పొజిషన్ ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి మోర్ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనా? సో జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడైతే నేను గవర్నమెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ఇంపార్టెంట్ పెడుతున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువగా పాసిబిలిటీ ఉంది, కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకేనా? సో ఇక్కడ అటామిక్ నెంబర్ 34 అన్నాడు, అంటే జెడ్ వాల్యూ ఇచ్చాడు. సో మనకి ఎలిమెంట్ తెలియదు, ఎలిమెంట్ అనేది ఎక్స్ అన్నాడు. సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుందాము. నియరెస్ట్ నోబుల్ గ్యాస్ వచ్చి ఆర్గాన్. ఓకే, ఆర్గాన్ అంటే 18 ఎలక్ట్రాన్స్ అక్కడికి అయిపోయినాయి. 3d10, 4s2, 4p4. 3d10, 4s2, 4p4 అంటే నాకు అక్కడ 10 అంటే +2 +4 కదా, అంతేనా? టోటల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 18 + 10 28 + 2 30 + 4 34 ఎలక్ట్రాన్స్. అది దీంట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది పీ బ్లాక్లోకి ఎంటర్ అయింది. పీ సబ్షెల్లోకి ఎంటర్ అయింది. పీ సబ్షెల్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇది ఏ ఎలిమెంట్? ఇది పీ బ్లాక్ ఎలిమెంట్ అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అయితే ఇక్కడ లాస్ట్ సబ్షెల్ దగ్గర ఎన్ వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 4 ఉంది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు 4th పీరియడ్. సో మీకు పీరియడ్ నెంబర్ తెలిసిపోయింది, ఏ బ్లాక్ కూడా తెలిసిపోయింది, 4th పీరియడ్ పీ బ్లాక్ ఎలిమెంట్ అని తెలిసింది. మోర్ ఓవర్ ఏంటంటే గ్రూప్ నెంబర్ తెలియాలంటే అది పీ బ్లాక్ ఎలిమెంట్ అయితే గ్రూప్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 + ns + np ఎలక్ట్రాన్స్. 10 + ns ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. np ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 4. 10 + 2 దట్ ఈస్ 12. 12 + 4 16. అంటే గ్రూప్ నెంబర్ ఎంత? 16. 16th గ్రూప్ ఎలిమెంట్ 4th పీరియడ్ పీ బ్లాక్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా? సో అలాగా ఏంటంటే మనం ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ని ఈజీగా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకేనా? సారీ ఫర్ ఇట్. ఓకే, నెక్స్ట్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ కదా? క్వశ్చన్ అయితే మీకు క్వశ్చన్ నెంబర్ 1 అయితే క్లియర్ కదా? అటామిక్ నెంబర్ 34 మీరు పొజిషన్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుందో అదే దాని బ్లాక్. లాస్ట్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో దాని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూనే పీరియడ్ నెంబర్. ఒకవేళ అది పీ బ్లాక్ అనుకోండి, ns + np ఎలక్ట్రాన్స్ + 10 అని రాసుకుంటారు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాము. Mg2+ is smaller than O2- in size y. ఓకేనా? Mg2+ అంటే క్యాటయాన్, O2- అంటే యానియాన్.
జనరల్గా క్యాటయాన్ సైజ్ ఎప్పుడు కూడా యానియాన్ కన్నా స్మాలరే ఉంటుంది. ఓకేనా? సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఎందుకు స్మాలర్ అని చెప్పేసి అంటున్నాడు. ఇట్స్ వెరీ సింపుల్. ఈ రెండు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీసే. సో క్యాటయాన్ యాజ్ మోర్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. Cation has more effective nuclear charge. Cation has more effective nuclear charge than anion. Charge and nuclear force of attraction expressed by the nucleus over the outermost electron. న్యూక్లియస్ ద్వారా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద ఎంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఎగ్జర్ట్ అవుతుందో అదే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఒకవేళ ఈ న్యూక్లియస్ అనేది ఎలక్ట్రాన్కి స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆపరేట్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ మోర్ ఉన్నప్పుడు సైజ్ తగ్గిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, మోర్ న్యూక్లియర్ ఛార్జ్ ఉంటే సైజ్ తక్కువ అని దాని అర్థం. అందుకే Mg2+కి మోర్ న్యూక్లియర్ ఛార్జ్ ఉండటం వల్ల సైజ్ అనేది తక్కువ ఉంటుంది. అది రీజన్. ఓకేనా? అలాగే క్వశ్చన్ నెంబర్ 3. How does the nature of oxides change along third period from Na2O sodium oxide to Cl2O7 chlorine heptoxide. అంటే వాడు మనకి ఏమడుగుతున్నాడంటే Na2O నుంచి Cl2O7 వరకు చూసుకుంటే థర్డ్ పీరియడ్లో ఉండే ఆక్సైడ్స్ యొక్క నేచర్ ఏంటి, అంటే అవి ఎసిడిక్ ఆక్సైడ్సా, బేసిక్ ఆక్సైడ్సా, యాంఫోటరిక్ ఆక్సైడ్సా, వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ సార్ అన్నది మనకి క్వశ్చన్. ఓకేనా? దీని ఆన్సర్ అయితే నేను నెక్స్ట్ స్లైడ్లో ఇస్తాను. ఒకసారి మనం ఆక్సైడ్స్ రాసుకుందాం. Na2O, MgO మెగ్నీషియం ఆక్సైడ్, Al2O3 అల్యూమినియం ఆక్సైడ్, SiO2 సిలికాన్ డైఆక్సైడ్, P2O5 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, SO3 సల్ఫర్ ట్రైఆక్సైడ్, Cl2O7. ఏదైనా డైఆక్సైడ్ రాసుకున్నా మీ ప్రాబ్లం అయితే కాదు. ఓకేనా? చూద్దాం. Na2O అంటే బేసిక్, రైట్? MgO అనేసి ఇది కూడా బేసిక్కే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇది బెటర్, వీక్లీ బేసిక్. ఇది వీక్లీ బేసిక్ అంటే దీనికన్నా వీక్, ఇది స్ట్రాంగ్లీ బేసిక్ అని. వీక్లీ బేసిక్, ఇదేమో స్ట్రాంగ్లీ బేసిక్ అని. Al2O3 అంటే నో మోర్ డౌట్ యాంఫోటెరిక్. SiO2 వచ్చేసరికి వీక్లీ ఎసిడిక్, ఇదేమో వీక్లీ ఎసిడిక్. P2O5 వచ్చేసరికి ఎసిడిక్, దట్ మీన్స్ స్ట్రాంగ్లీ సమం. ఓకే, బట్ ఇట్స్ బెటర్. దానికన్నా పోల్చుకుంటే ఇది కూడా వీక్లీ ఎసిడిక్. SO3 తీసుకుంటే స్ట్రాంగ్లీ ఎసిడిక్. ఇదైతే వెరీ స్ట్రాంగ్లీ ఎసిడిక్, నో మోర్ డౌట్. ఇది కానీ వాటర్లో డిజాల్వ్ చేస్తే మీకు పర్క్లోరిక్ యాసిడ్ వస్తుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ యాసిడ్స్ అని చెప్తాము. అంటే అక్రాస్ ద పీరియడ్ కానీ మీరు చూసుకుంటే ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది, బేసిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్లో. అర్థమవుతుందా? ఓకే. అలాగే క్వశ్చన్ నెంబర్ 4. సో వాడు కొన్ని స్పీసీస్ని ఇచ్చాడు. N- O2 మైనస్, Na ప్లస్, Mg ప్లస్ అండ్ Al3 ప్లస్. ఈ స్పీసీస్లో ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈస్ కామన్ ఇన్ దెమ్. ఆ స్పీసీస్లో కామన్ ఏంటి, అలాగే అరేంజ్ దెమ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రేడియై. అంటే లో నుంచి హైకి నువ్వు రేడియస్ని అరేంజ్ చేయాలి. అలాగే దీంట్లో కామన్ ఏంటి, N అంటే నైట్రైడ్, నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్స్, 3 - అంటే +3 యాడ్ చేయండి, 7 + 3 10 ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ O2 మైనస్, ఆక్సిజన్ 8 + 2 10, సోడియం 11, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది ప్లస్ కాబట్టి, 11 - 1 10,
మెగ్నీషియం 12, 12 minus 2 10, అల్యూమినియం 13 minus 3 10. అంటే ప్రతి దగ్గర చూసుకుంటే 10 ఎలక్ట్రాన్స్ అనేవి కామన్గా ఉన్నాయి. ఈ 10 ఎలక్ట్రాన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అనమాట. అంటే దీంట్లో కామన్ ఏంటి అనేది చూసుకుంటే ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి? కామన్ ఏంటంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ అని చెప్తాం. ఆల్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్. ఆల్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ as they have same number of electrons. As they have same number of electrons. ఇంతకుముందు ఒక పాయింట్ క్వశ్చన్ నెంబర్ 2లో చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక్కడ Mg2+ is smaller than O2- in size అని. అంటే నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే యానయాన్ కన్నా క్యాటయాన్ సైజ్ అనేది స్మాల్ ఉంటుంది. అదే పాజిటివ్ ఛార్జ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే కొలది మోర్ పాజిటివ్ ఛార్జ్ సైజ్ విల్ బి లెస్. అంటే దీంట్లో మోర్ పాజిటివ్ ఛార్జ్ ఎవరికి ఉంది? Al3+ ఉంది. సో లెసర్ దాన్ Mg2+, లెసర్ దాన్ Na+, లెసర్ దాన్ O2-, లెసర్ దాన్ N3-. ఇది మీకు సైజెస్ ఆఫ్ ది ఆల్ ఆఫ్ దీస్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ యొక్క ఆర్డర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 కాబట్టి ఉంటుంది. స్ట్రెచింగ్ లా లెంతీ వీడియో లాగా ఉంటుంది, కొంచెం థియరీ ఎక్కువ ఉంటుంది. నేమ్ ఎనీ 2 బ్రిడ్జ్ ఎలిమెంట్స్. నేమ్ ఎనీ చూద్దాం. జనరల్గా సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ని elements are called second period elements are called bridge elements because they are ఎందుకు వాళ్ళని బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారంటే they are diagonally related third period elements. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్తో డయాగ్నల్ రిలేట్ అవుతాయి కాబట్టి వాటిని బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ బెరీలియం, బోరాన్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి? బెరీలియం అండ్ బోరాన్. సో మనకేంటంటే లిథియం, మెగ్నీషియం డయాగ్నల్ రిలేటెడ్ అయి ఉంటుంది. బెరీలియం అల్యూమినియంతో డయాగ్నల్ రిలేటెడ్ అయి ఉంటుంది. అలాగే బోరాన్ సిలికన్తో డయాగ్నల్ రిలేటెడ్ అయి ఉంటుంది. అంటే ప్రతి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్తో రిలేట్ అయి ఉంటుంది కాబట్టి వాటిని మనం బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. డిఫైన్ మెటాలిక్ అండ్ కోవలెంట్ రేస్. డిఫైన్ మెటాలిక్ అండ్ కోవలెంట్ రేడియస్. మెటాలిక్ మరియు కోవలెంట్ రేడియస్ని డిఫైన్ చేయమన్నాడు. రెండింటికి డెఫినేషన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే మీకు మెటాలిక్ రేడియస్ అనేసరికి మెటాలిక్ యాటమ్స్ తీసుకుంటారు. కోవలెంట్ రేడియస్ ఏంటంటే కోవలెంట్లీ బాండెడ్ మాలిక్యూల్స్ తీసుకుంటారు. అంతకుమించి డిఫరెన్స్ ఏముండదు. ఓకేనా? అయితే ఎలా చెప్తాం? మెటాలిక్ రేడియస్ అనేది హాఫ్ ఆఫ్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్, ఇది B/ అంటే బిట్వీన్ 2 adjacent metal atoms which are bonded by metallic bond in a crystalline lattice. అందుకనే మెటాలిక్ రేడియస్ని మనం క్రిస్టల్ రేడియస్ అని కూడా అంటాం. ఎందుకంటే అవి జనరల్గా క్రిస్టలైన్ సాలిడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్. అందుకనే మనము హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ మెటల్ ఆటమ్స్ అంటున్నాం కదా. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదొక మెటల్ ఆటమ్, అలాగే ఇదొక మెటల్ ఆటమ్. ఓకేనా? అయితే ఇది సెంటర్ ఆఫ్ ద మెటల్ ఆటమ్, ఇది సెంటర్ ఆఫ్ ద మెటల్ ఆటమ్. ఇక్కడి నుంచి ఇక్కడికి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 6. అంటే టోటల్గా చేస్తే
ఇది ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్, ఇది డి. అంటే ఈ న్యూక్లియస్కి ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏంటి, డి అవుతుంది, అవునా. హాఫ్ ఆఫ్ దట్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్, దట్ ఈస్ ఆర్ ఇస్ ఈక్వల్ d/2 అనుకుంటాం. ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ దాని హాఫ్నే మనం ఆర్ని ఏమంటాము, మెటాలిక్ రేడియస్ అనుకుంటాం. ఓకేనా. అయితే రెండు ఏమై ఉండాలి, మెటాలిక్ ఆటమ్స్ అయి ఉండాలి. సో ఆ పర్టికులర్ రేడియస్నే మనం ఈజ్ కాల్డ్ మెటాలిక్ రేడియస్ అంటాం. ఈజ్ కాల్డ్ మెటాలిక్ రేడియస్. అంటే ఏమంటున్నాము, కోవలెంట్ రేడియస్ అంటున్నాడు. కోవలెంట్ రేడియస్ అంటే హాఫ్ ఆఫ్ ది ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్, half of the internuclear distance between two non-metal atoms, between two non-metal atoms bonded by covalent bond. రెండు నాన్ అనేవి ఎలా బాండ్ అయి ఉంటాయి, కోవలెంట్ బాండ్తో కానీ బాండ్ అయితే వాట్ మనం సింపుల్గా కోవలెంట్ రేడియస్ అంటాం. ఇక్కడ కూడా హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అనమాట. అర్థమైందా లేదా, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 7. వై క్యాటయాన్ ఈజ్ స్మాలర్, ఇందాక ఈ పాయింట్ చెప్పాను ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ వచ్చినప్పుడు కూడా. అండ్ anion ఈజ్ లార్జర్, ఇది anion, anion ఈజ్ లార్జ్ ఇన్ అంటే సైజ్లో ఇన్ రేడియై దాన్ పేరెంట్ ఆటమ్స్, క్యాటయాన్ అనేది స్మాలర్ ఉంటుంది, యానియాన్ అనేది లార్జర్ ఉంటుంది సైజులో పేరెంట్ ఆటమ్ కన్నా. ఎందుకు, వాట్ ఈస్ ద ఆన్సర్ అని అడుగుతాడు. వెరీ సింపుల్, ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్, అంతకు మించి ఏం లేదు. న్యూక్లియర్ ఛార్జ్ బట్టి చెప్పేస్తాం. అంటే పేరెంట్ ఆటమ్ అన్నా న్యూట్రల్ ఆటమ్ ఒకటే, పేరెంట్ ఆటమ్ అన్నా న్యూట్రల్ ఆటమ్ అన్నా ఒకటే. క్యాటయాన్స్ అనేవి జనరల్లీ హై ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఉంటుంది, హై ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ దాన్ పేరెంట్ ఆటమ్. పేరెంట్ ఆటమ్ కన్నా హై ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఉంటుంది. అదే యానియాన్ తీసుకున్నారనుకోండి, వీటికి లో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఉంటుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ని ZEFF అని రాస్తున్నాను, ఇది అఫీషియల్ కన్వెన్షనే. జెడ్ ఎఫెక్టివ్, అదే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది లో ఉంటుంది దాన్ పేరెంట్ ఆటమ్. పేరెంట్ ఆటమ్ కన్నా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ తక్కువ ఉంటే అది యానియాన్, సైజ్ అనేది ఉంటుంది. అదే పేరెంట్ ఆటమ్ కన్నా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే సైజ్ తగ్గిపోతుంది. అర్థమవుతుందా, దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8. హౌ నెగిటివిటీ, ఈఎన్ అని రాస్తున్నాను, ఓకే. హౌ ఎలక్ట్రోనెగటివిటీ, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ ఆర్ రిలేటెడ్. ఎలక్ట్రోనెగటివిటీని మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ని ఎలా రిలేట్ చేస్తావు. జనరల్గా ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అ బాండెడ్ ఆటమ్ ఇన్ అ మాలిక్యూల్ టు అట్రాక్ట్ ది ఎలక్ట్రాన్ డెన్సిటీ. అలా ఎలక్ట్రాన్ డెన్సిటీని అట్రాక్ట్ చేయాలంటే దాని దగ్గర నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉండాలి. నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటేనే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ. ఐడియా, ఆ ఐడియాని బేస్ చేసుకొని ఆన్సర్, అంతకుమించి ఏం లేదు. అదే ఐడియాని బేస్ చేసుకుని మనం ఆన్సర్ రాస్తాం. ఆన్సర్ కానీ చూస్తే యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, ఏ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను, నాన్ మెటాలిక్ ఇంక్రీజ్ అవుతుంది. నాన్ మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. సో అదే యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ increases in another way, metallic nature increases. Metallic nature, electronegativity directly proportional to metallic, directly proportional to non-metallic nature, directly proportional to non-metallic nature
excuse me, inversely proportional to metallic nature. అది పాయింట్ ఆఫ్ డిఫరెన్స్. క్వశ్చన్ నెంబర్ 8 కూడా కంప్లీట్ చేసేసాము. లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 9. Ionization enthalpy of simply IE1 of oxygen is less than nitrogen. Why? చాలా సింపుల్ క్వశ్చన్ అది. ఓకేనా? ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఎందుకంటే నైట్రోజన్ అనేది 1s2 2s2 2p3. 2p3 అంటే ఇట్ హ్యాస్ half-filled stable configuration. It has half-filled stable electronic configuration. EC అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్కి half-filled stable electronic configuration ఉంటుందో ఆ ఎలిమెంట్ హైలీ స్టేబుల్. ఆ స్టేబుల్ కాన్ఫిగరేషన్ నుంచి మీరు ఎలక్ట్రాన్ అంత ఈజీగా తీయలేరు. కాబట్టి IE1 ఆఫ్ నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్. అంతే, చాలా సింపుల్. అంతేనా? మరి అలాంటిది ఆక్సిజన్ తీసుకున్నారు అనుకోండి, కాన్ఫిగరేషన్ ఏంటి ఆక్సిజన్? ఆక్సిజన్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఇక్కడ రాస్తున్నాను, 1s2 2s2 2p4. 2p4 2p4 అంటే ఈ 4th ఎలక్ట్రాన్ ఎంత ఈజీగా లాస్ అయితే అంత ఈజీగా 2p3 వస్తుంది, స్టేబుల్ అవుతుంది. కాబట్టి చాలా ఈజీగా ఇచ్చేస్తుంది. కాబట్టి అయనైజేషన్ క్లియర్ అండి? ఓకే. లాస్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్లో సిరీస్లో కాదు. ఓకేనా? వాట్ ఆర్ ది ఆక్సిడేషన్ స్టేట్ అనేది an important one. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోవాలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఇన్ AlClH2O taken 5 times whole raised to 2. ఓకేనా? మీకు రెడాక్స్ రియాక్షన్స్లో ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేషన్స్ అందరికీ తెలిసిందే, అదే ఫాలో అవుతారు ఇక్కడ కూడా. ఇప్పుడు మీకు ఆక్సిడేషన్ స్టేట్ తెలియాలి. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ని ఓఎస్ అనుకుంటాం, మళ్ళీ రాయకుండా ఓఎస్ ఆఫ్, మీరు మాత్రం ఫుల్ ఫామ్ రాయండి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అల్యూమినియం అన్నాను. ఇప్పుడు అల్యూమినియం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాను. క్లోరిన్ -1, వాటర్ న్యూట్రల్ కాబట్టి దానికి ఏం ఆక్సిడేషన్ స్టేట్ ఉండదు. ప్లస్ 5 × 0 5 ఉన్నాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ ఛార్జ్ +2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? +2 +1 -1 అంటే వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది? +3. ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? +3 అనమాట. సింపుల్. కోవాలెన్సీ అంటే అల్యూమినియం చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి అంటే, అల్యూమినియం అనేది క్లోరిన్తో ఒక బాండ్ ఫామ్ చేసింది, అలాగే వాటర్ మాలిక్యూల్తో కూడా బాండ్ ఫామ్ చేసింది. ఇలా ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. అండ్ టోటల్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది? 6 బాండ్స్. 6 బాండ్స్ ఫామ్ చేసింది కాబట్టి కోవలెన్స్ ఏమవుతుంది? 6 అవుతుంది. అంతే. ఒకటి ఈస్ క్లియర్. అర్థమైందా? ఇవే మనకున్న 10 క్వశ్చన్స్. దాంట్లో ఇంపార్టెంట్ ఏదో క్లియర్ కట్గా మార్క్ చేసి ఉన్నాను. ఓకేనా? సో ఈ 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవండి, డెఫినెట్గా 80+ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో నా ఎఫర్ట్స్ కానీ పర్సనల్గా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. రైట్? మనం నెక్స్ట్ చాప్టర్లో ఇదే సిరీస్లో భాగంగా నెక్స్ట్ చాప్టర్ 2 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్తో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.